ఈరోజు ఈ టోఫుతో మా అబ్బాయికి ఒక స్పెషల్ రెసిపీ చేశాను. అదేంటో చూడండి. ఒక గ్లాసుల బియ్యం ఒకసారి కడిగి 2 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టాను. 3 వంకాయలు ఉన్నాయి. కుక్కర్లో నెయ్యి వేసుకొని ముందు జీడిపప్పు వేయించాను. అది కొంచెం వేగిన తర్వాత ఈ వంకాయలను 6 భాగాలు చేసి వేశాను. కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 6-8 అనుకోండి, అవి కూడా వేసి వేయించుకున్నాక అవి మగ్గుతుండగా ఈ టోఫు ఉంది కదా, అది 100 గ్రామ్స్, అంటే ఇది సగం కట్ చేశాను అనమాట. కట్ చేసి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వంకాయ ముక్కల్లో వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని ధనియాల పొడి ఎక్కువగా, దానికంటే తక్కువగా గరం మసాలా వేసాను. మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక ఈ నానపెట్టుకున్న బియ్యం నీళ్లతో సహా వేసి ఉప్పు కూడా వేసి కలిపి ఒక్క ఉడికి వచ్చాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నిన్న నేను వాంగీబాత్ చేసుకున్నాను, చాలా బాగుంది అంటే మా అబ్బాయి ఈరోజు అయితే నాకు అది టోఫు వేస్ట్ చేయని చెప్పి టోఫు తీసుకొచ్చాడు అనమాట. కంగారులో కొత్తిమీర వేయడం మర్చిపోయాను, అయినా సరే చాలా బాగుందన్నాడు. అందరికీ శుభరాత్రి.